హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా ఇది వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ ఫ్లవర్స్ అయితే భలే వచ్చాయండి. వచ్చినవి 2 పూలైనా మంచి వాసన అయితే వస్తున్నాయి. మల్లెపూలు కదా, నాకు చాలా ఇష్టం వీటి స్మెల్ అంటే. సో అదే చూసుకుంటున్నా బయటకు వచ్చి. ఇంకా ఇవాళ కూడా గ్యాస్ అయితే రాలేదండి. కుకింగ్ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అయితే నా అదృష్టం ఏంటంటే ఆ రోజు లీవ్ అయితే ఉంది. థర్స్డే రోజు బంద్ అనేసి హాలిడే ఇచ్చారు. ఇంకా అందుకని నెమ్మదిగా పనులన్నీ కూడా చేసుకుంటున్నా, హడావిడి లేకుండా. కొంచెం లేట్గానే లేచామండి ఆ రోజు. ఇంకా వంకాయలు అయితే తెప్పించాను కూర కోసం అనేసి. కుక్కర్లో కదండి చేసేది, సో ఇవైతే కొంచెం తొందరగా కుక్ అవుతాయి. ఇంకా బెండకాయలు కూడా త్వరగానే కుక్ అయిపోతాయండి. మనకి టైం లేనప్పుడు కొంచెం ఫాస్ట్గా అయ్యే కర్రీస్ ఏమైనా ఉన్నాయంటే ఇలాంటివి చూసుకుంటూ ఉంటాం కదా. సో నేను అలాంటివి చూస్ చేసుకుని కుక్కర్లో చేయడానికి ఈజీగా ఉంటుందని వంకాయలు అయితే తెప్పించాను. సో ఇవి చాలా తొందరగానే కుక్ అయిపోతాయి. చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. ప్రతిసారి ఏంటంటే ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసి మసాలా వంకాయ టైప్లో చేస్తూ ఉంటానండి. కొంచెం పల్లీలు, నువ్వుల పొడి, ఇంకా అలాగే ఎండుమిరపకాయలు ఇలాంటివన్నీ కూడా కొంచెం డీప్ ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టి పౌడర్ లాగా కర్రీలో అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటా. అలా వండితే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా సింపుల్గానే అయిపోతుంది అది కూడా. అయితే ఈసారి అలాంటివి ఏమి వేయకుండా ఇలా సింపుల్గా అయితే కుక్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే గ్యాస్ లేదు కాబట్టి ఇప్పుడు పల్లీలు అవన్నీ వేయించాలని అవ్వదు కదా. ఇంకా అందుకనే కుక్కర్లోనే ఫాస్ట్గా ఉడుకుతుంది అనేసి నేను ఈ వంకాయ కూర అయితే చేస్తున్నా ఇవాళ. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక లైక్ చేసి ఛానల్ని కంటిన్యూ చేయండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటా. ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్, కుకింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. లైక్స్ కానీ వ్యూస్ కానీ చాలా తక్కువ వస్తున్నాయి, సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నా. వంకాయలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నా. అయితే కుక్కర్లో కదండి కర్రీ, ఇవి కండ్రకపోతాయా ఏంటి అని కొంచెం డౌట్గా ఉంది నాకు. ఇంక ఇక్కడ నేను ఏంటంటే రైస్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. అక్కడ కటింగ్ అది ఇది చేస్తున్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉందనేసి బయట ఇలా స్టూల్ మీద కుక్కర్ పెట్టేసి ఆన్ చేసేస్తా. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. చాలా సింపుల్గా వండేస్తున్నానండి. ఇంకా లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. ఆలు రైస్ చేశాను కదా రోజు కరెంట్ కుక్కర్లో, అక్క రైస్ కడగకుండా వేసేసారేంటి అని కామెంట్ అయితే వచ్చింది. యాక్చువల్గా పులావ్ కానీ ఇలా ఆలు రైస్ కానీ టమాటా రైస్ కానీ చేసినప్పుడు బియ్యం నానబెట్టకుండా ఇలా కడగకుండా మనం వేసినట్లయితే రైస్ అనేది కొంచెం పొడిగా వస్తుందండి. అయితే బియ్యం వేసేటప్పుడు ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత బియ్యం తీసుకున్నాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకుని ఆ తర్వాత వేసుకుంటే రైస్ పొడిగా వస్తుందండి మనకి. అయితే నేను ఆయిల్ కూడా ఏమీ వేయలేదు. అసలు ఆ రోజు ఇంట్రెస్టే లేదు కుక్ చేయడానికి. నాకు గ్యాస్ లేదు కదా, ఏం వండాలో తెలియక ఇంక అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని చేశాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసేసాను. యాక్చువల్గా అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి రైస్లో. ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి వేసుకుంటే రైస్ పొడిగా వస్తుంది. సో సన్న బియ్యమే కాబట్టి నీట్గానే ఉంటాయండి. ఒకసారి కడగకుండా వేస్తే ఏం కాదు. ఇంకా రిప్లై అయితే ఇచ్చాను, కానీ మళ్ళీ వీడియోలో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. ఇంకా ఇంకొకరేమో కామెంట్ పెట్టారు, ఏమనంటే ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ యూస్ చేయొద్దనేసి. యాక్చువల్గా వుడ్ కూడా ఉందండి నా దగ్గర, అది కొంచెం ఖరాబ్ అయినట్లుగా ఉందనేసి నేను ఆ కటింగ్ బోర్డ్ అయితే తీసుకున్నా. అంత ప్లాస్టిక్ అయితే ఏం రాదండి, పర్లేదు, అది యూస్ చేయొచ్చు. ఇంకా అలా అనమాట కూర అయితే చేసుకుంటున్నా. ఇల్లు అయితే ఇలా ఉందండి ప్రజెంట్. మా పాప ఇంట్లోనే ఉంది. మా హస్బెండ్కి వచ్చేసి టైమింగ్ 10 to 1 ఇచ్చారనమాట. బంద్ అయినా కానీ స్టాఫ్ మెంబర్స్నైనా రమ్మంటూ ఉంటారు వాళ్ళు. అసలు టీచర్స్కి ఉన్నంత ప్రెజర్ ఎక్కడా ఉండదండి బాబు. అసలు ఆ జాబ్లోనే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇలా బంద్ కానీ లేదంటే ఏదైనా హాలిడే కానీ ఉన్నప్పుడు పిల్లలకి మంచిగానే హాలిడే ఇచ్చేస్తారండి. స్టాఫ్ని మాత్రం ఖచ్చితంగా రమ్మంటారు. సో అట్లీస్ట్ 10 to 3 కానీ 10 to 2 కానీ అలా ఉంచుకునైనా సరే పంపిస్తారు. హాలిడే మాత్రం ఇవ్వరండి. అసలు హాలిడే ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తారో టీచర్స్కి అయితే. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది మా హస్బెండ్ని చూస్తే ఒక్కొక్కసారి, కానీ తప్పదు కదా, ఇంకా ఫ్యూచర్ కోసం వెళ్ళాలి. ఇంకా బెడ్ కూడా సెట్ చేసేసుకుని సోఫా కూడా సెట్ చేసేసుకుని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఒక పక్క కూర చూసుకుంటూ ఒక పక్క ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా. ఇవాళ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించుకున్నా. యాక్చువల్గా బయట ఫుడ్ కూడా అంత ఇష్టం ఉండదు నాకు, కానీ అప్పుడప్పుడు తప్పదు కదండి. ఇంకా బయట నుంచి ఒక 3 plates ఆర్డర్ పెట్టుకొని తినేసాము. ఇంకా
రైస్ కంప్లీట్ అయింది, కూర కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇల్లు కూడా సర్దేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నా. క్లైమేట్ అయితే భలే ఉంటుందండి ఈ మధ్య. అయితే ఇది నేను మనీ ప్లాంట్ వచ్చేసి స్టూల్ మీద పెట్టుకున్నాను కదా, స్టూల్ తీసేసి స్టాండ్కి మార్చాను కదండి. సో రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్టాండ్ పెట్టడం వల్ల ఏంటంటే ఉరికే వర్షాలు పడుతున్నాయి కదండి, ఇలా మరకలు పడిపోతున్నాయి. అంటే అది ఐరన్ స్టాండ్ కదా, సో అది పెట్టిన చోట మరకలు పడిపోయి టైల్స్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. ఇంకా అందుకని నేను ఏం చేశానంటే కిందనే పెట్టేసుకున్నానండి, స్టాండ్ అయితే తీసేసాను. ఇంకేమైనా ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటే ఇంకా అప్పుడు లోపల యూజ్ అవుతాయి కదా అనేసి సేఫ్గా మళ్ళీ లోపల పెట్టేసుకున్నా. ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉందండి, చూడడానికి చాలా బాగుంటుంది. మధ్య చల్ల చల్లగా, ఇప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు. కిచెన్లో వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ ఏంటంటే కొంచెం కౌంటర్ టాప్ అంతా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలాగో గ్యాస్ కూడా లేదు కదా, పొయ్యి అయితే రిపేర్కి ఇచ్చాను. కొంచెం ఫ్లేమ్ తక్కువ వస్తుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. గ్యాస్ కూడా లేదు కాబట్టి అది రిపేర్కి అయితే పంపించా. ఇంక ఇక్కడ ఏంటంటే ఇందాక పాలు కొన్ని తీసుకెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర వేడి చేసుకుని వచ్చానండి. కాఫీ కూడా కలుపుకొని తాగేసా. అంటే 2 days అయిపోతుంది తాగక. కొంచెం కాఫీ తాగాలనిపిస్తే ఇంకా అలా వెళ్ళి మిక్స్ చేసుకుని తీసుకొచ్చుకున్నా. ఇంకా కౌంటర్ టాప్ అంతా చూడడానికి అయితే ఇలా ఉందండి. క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. ఆల్రెడీ కడిగిన గిన్నెలు అయితే బుట్టలోనే ఉన్నాయి. గ్యాస్లోకి ఏంటంటే అంతగా ఏమి ఉండట్లేదండి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ అసలు ఏం చేయట్లేదు. ఓన్లీ రైస్ కర్రీ మాత్రమే చేస్తున్నా. ఆ గిన్నెలు ఊరికే ఖాళీ చేసి మళ్ళీ ఏం వండుతాం కదండి, ఇంకా అందుకని అసలు ఏం ప్రిపేర్ చేయట్లేదు. రైస్ కర్రీ మాత్రమే చేస్తున్నా. ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నా క్లాత్ పట్టుకుని. అయితే కాక్రోచెస్ వస్తున్నాయండి, ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా చిన్న చిన్న కాక్రోచెస్ అయితే వస్తున్నాయి. నేను ఏం చేశానంటే గమ్ ఉంటుంది కదండి, ఆ గమ్ముని అక్కడక్కడ కొంచెం గోడకి కార్నర్కి పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. 2 days అయితే అయినాయి. ఇవాళ చూస్తే అక్కడక్కడ కొన్ని కాక్రోచెస్ అయితే చచ్చిపోయి ఉన్నాయి. ఇంకా నాకు బాగా అనిపించలేదు వాటిని చూస్తే. అసలు ఒళ్ళంతా జలదరిస్తుందండి నాకైతే. అసలు కిచెన్లో ఉండబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు, అసలు ఏదోలా అనిపిస్తుంది. ఇంకా అందుకని నేను ఏం చేస్తున్నానంటే నీట్గా మళ్ళీ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. లేదంటే నీట్గానే ఉందండి, గ్యాస్ కూడా లేదు కాబట్టి అంత యూజ్ చేయట్లేదు. అయినా ఇంకా మందు పెట్టాను కదా కాక్రోచెస్ని చంపేది అనేసి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. హిట్లోనే 2 రకాలు ఉంటాయి కదండి, ఒకటి స్ప్రే టైప్ ఉంటుంది, ఇంకోటి గమ్ టైప్ ఉంటుంది కదా. స్ప్రే టైప్ అయితే చాలా స్మెల్ ఉంటుందండి, అసలు ఘోరంగా పట్టేస్తుంది కిచెన్ అంతా కూడా. స్మెల్ 2-3 days వరకు కూడా పోదు. ఇంకా అందుకని నేను ప్రతిసారి కూడా గమ్మే తెచ్చుకుంటా. ఆ గమ్ ఏంటంటే నైట్ టైంలో మనం పడుకునే ముందు కొంచెం కార్నర్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడెక్కడ కాక్రోచెస్ ఉన్నా కూడా అవి బయటకు వచ్చి నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి కదా. సో ఆ గమ్ తినేసి ఒకదానికొకటి స్ప్రెడ్ అయిపోయి కాక్రోచెస్ ఏమన్నా కూడా చచ్చిపోతాయండి, అక్కడక్కడ చచ్చిపోయి పడిపోయి ఉంటాయి తెల్లారేసరికి. సో అలా అనమాట. ఇంక అందుకనే ప్రతిసారి నేనైతే గమ్మే యూజ్ చేసుకుంటా. ఇదంటే మనకి స్మెల్ ఉండదండి అసలు, జస్ట్ అలా గోడకి కార్నర్కి పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా అందుకని ప్రతిసారి ఇదే యూజ్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇగోండి ఇక్కడ ఉంటుంది, మీకు చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ కూడా మూలకి కాక్రోచెస్ వస్తున్నాయి అనేసి ఇక్కడ కొంచెం ఎక్కువ గమ్ అయితే పెట్టేశాను నేను. అసలు మొన్న ఎంత క్లీన్ చేసినా కూడా ఎన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉన్నాయి. ఒకరోజు మిడ్నైట్లో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే నాకు అసలు బాగా అనిపించలేదు, ఒళ్ళంతా అదోలాగా అయిపోయింది. అందుకనండి ఫుడ్ ఐటమ్స్ కూడా ఏం మిగిలినా నేను నమ్మకంగా అసలు కిచెన్లో అయితే పెట్టుకోను, బయటనే పెట్టేసుకుంటా. ఇంకా ఒక టేబుల్ వేసుకుని టేబుల్ మీద పెట్టేసుకుంటా. ఒకవేళ నైట్ లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఏమన్నా మిగిలినా కూడా నేను బయట పెట్టేసుకుంటానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేదైతే మంచిగా లాక్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. లేదు మనకి కొంచెం ఇడ్లీ పిండి దోశ పిండి బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, అలాంటివి కూడా నేను బయట పెట్టేసుకుంటా. అసలు కిచెన్లో అయితే ఏం పెట్టనండి, జస్ట్ నేను కుక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇక్కడ ప్లేస్ అంతా యూజ్ చేసుకుంటూ ఉంటా. ఇలా కాక్రోచెస్ ఏమన్నా నైట్ తిరుగుతూ ఉంటాయనేసే మార్నింగ్ లేవగానే ఏంటంటే ఒకసారి క్లాత్ తోటి నీట్గా కౌంటర్ టాప్ అంతా తుడిచేస్తానండి. తుడిచేసి నీట్గా ఉన్నా కూడా తుడిచేస్తాను. మళ్ళీ అవి ఎక్కడెక్కడ తిరిగాయి మనకు తెలియదు కదా, ఆ తర్వాతే కిచెన్ యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇటు సైడ్ కూడా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. ఒకసారి ఇక్కడ పెట్టిన వస్తువులన్నీ కూడా అటు సైడ్కి షిఫ్ట్ చేసుకుని నీట్గా తుడిచేసి మళ్ళీ వస్తువులన్నీ కూడా పెట్టేసుకుంటున్నా. సో కంపల్సరీ నైట్ పడుకునే ముందు ఇలా కనుక కిచెన్ని క్లీన్ చేసుకుంటే మార్నింగ్ లేచేసరికి చాలా బాగుంటుందండి. వంట చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, హడావిడి లేకుండా చక్కగా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అదే సింక్లో గిన్నెలు ఉండి ఇంకా కిచెన్ అంతా మెస్సీగా ఉందనుకోండి, మనం లేచి సింక్ క్లీన్ చేసుకొని తర్వాత గిన్నెలు వాష్ చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేయాలంటే లేట్ అయిపోతుంది. సో పనులు త్వరగా అవ్వాలి, లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయాలనే వాళ్ళకి ఏంటంటే పని అంతా కూడా నైట్ మనకి కంప్లీట్ అయిపోవాలి. సో మార్నింగ్ లేవగానే కుకింగ్ చేయడం మాత్రమే ఉండాలి.
అప్పుడే మనకి పని త్వరగా అవుతుంది. ఇంకా కౌంటర్ టాప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింక్ కూడానండి కొంచెం సర్ఫ్ వేసుకుని క్లీన్ చేసేసుకుంటున్నా. అయితే ఇక్కడ తెల్లగా ఉంటున్నాయి కదండీ మరకలు, అవి ఎంత రుద్దినా కూడా పోవట్లేదు నాకైతే. నేనైతే వాటిని వదిలేసిన. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఈ సింక్ ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఇలా మరకలుగా ఉంటే అసలు హార్ట్ఫుల్గా యూజ్ చేసుకోలేనండి ఆ ప్లేస్ని నేనైతే. కానీ తప్పట్లేదు, ఓనర్స్ కాదు కదా. ఓనర్స్ అయితే నేను ఖచ్చితంగా కిచెన్ అంతా కూడా అర్బన్ వాళ్ళకి ఇచ్చేసి మంచిగా క్లీన్ చేయించేసుకునేదాన్ని. ఇంకా అలా అనమాట. ఇక్కడ సింక్ క్లీనింగ్ కూడా చేసేసుకున్నా. ఇవాళ నైట్ రొటీన్లో నా కిచెన్ క్లీనింగ్ అనమాట ఇదంతా కూడా. సో ఈవినింగ్ షూట్ చేశానండి కిచెన్ క్లీనింగ్ అంతా కూడా. మధ్యాహ్నం కొంచెం, మార్నింగ్ కొంచెం, తర్వాత ఈవినింగ్ కొంచెం అలా షూట్ చేసుకుంటూ వచ్చాను. అయితే హాలిడే అని చెప్పాను కదా థర్స్డే రోజు. ఆ రోజు ఈవినింగ్ నుంచి పాపకైతే కొంచెం హెల్త్ ఇష్యూ అయిందండి. తనకి బాగా వామిటింగ్స్ అయితే అయిపోయినాయి. ఎందుకని అర్థం కాలే, ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఇంకా తనైతే బాగా వీక్గా ఉందండి. ఇంకా ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓపెన్గా ఎంప్టీగా భలే ఉంది కదండి కిచెన్. గ్యాస్ ఇలా పెట్టకపోతేనే బాగుండు అనిపించింది నాకైతే. సో దానికి సపరేట్గా వేరే ప్లేస్ ఉంటే భలే ఉండేది. కానీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టాలి కదండి. సో ఫైనల్గా గిన్నెలు వాష్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసుకొని సింక్ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నా. సో ఇదండి ఫైనల్గా వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఎంప్టీ కిచెన్ భలే ఉంది కదండి చూడడానికి. నాకైతే భలే ఉంది, ఖాళీగా అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తుంటేనే. ఇంకా మా హస్బెండ్ వస్తూ గ్యాస్ రిపేర్కి ఇచ్చానని చెప్పాను కదా. సో అది ఇంకా చపాతీలు తెచ్చుకున్నారు. ఆయన అయితే చేసుకోవడం కుదరదు కదా. ఇంకా కోకోనట్ వాటర్ కూడా పాపకు తీసుకొచ్చారు. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. పాప అయితే ఇలా నీరసంగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.